మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ సంవత్సరం జూలై 29 ముఖ్యమైన మనకు పండగ రోజు, అదే నాగ పంచమి. ఆ రోజు గరుడ పంచమి ఉత్సవం కూడా మనం జరుపుకుంటాము. మానవ లోకానికి అత్యంత అనుసంధానమైనటువంటి దైవ దినాలలో మనకు ముఖ్యంగా నాగ పంచమి ఒకటి. నాగ పంచమి అన్నప్పటికీ ఆ నాగదైవాన్ని పిల్లల క్షేమం కోసము, వివాహాల కోసము కొలుస్తుంటాము. ఇది ఎలా సంభవము? ఏ దేవతలకైనా విశిష్టమైనటువంటి జన్మదినాలు, అంతకంటే కూడా ప్రాశస్తం పొందినటువంటిది నాగ పంచమి. నాగ పంచమి సంవత్సరానికి 2 సార్లు మనము నాగుల చవితి, కార్తీక మాసంలో శుద్ధమందు వచ్చే చవితి తిథి నాడు నాగ చవితి తీసుకుంటాము. ఆ తర్వాత శ్రావణ శుద్ధ పంచమి రోజు ప్రత్యేకించి నాగులను విశేషంగా పూజిస్తాము. ఈ రోజు నాగ పంచమి విశిష్టత ఏంటంటే, ఈ రోజు గరుడ పంచమి కూడా ఈ నాగుల చవితి అంటే శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగులను పూజించడం వలన ఎటువంటి సంతాన దోషాల నుండి తొలగిపోతాయి. అలాగే జన్మలో ఉండేటువంటి నాగ దోషాలు, గ్రహ దోషాలు కొన్ని నక్షత్రాలకు నాగులకు సంబంధించినవిగా ఉంటాయి. అందులో ఆశ్లేష నక్షత్రము, శతభీష నక్షత్రము, అశ్విని నక్షత్రము, రాహుకేతువులు నక్షత్రాధిపతులైనటువంటి నక్షత్రాలకు, అలాగే శిశువు కడుపులో ఉండంగా తల్లి పేగును మెడకు వేసుకోవడం వలన నాళీవేష్ట బంధనము, అది కూడా పెద్ద నాగదోషము. అలాగే దుష్టతిథుల్లో అమావాస్య, చతుర్దశిలో జన్మించిన వాళ్ళకి ఈ నాగదోషాలు ఉంటాయి. ఈ గ్రహ దోషం అంటే ఏమిటి? గ్రహచారం అంటే గ్రహము పయనిస్తున్నప్పుడు ఉండేటువంటి నాగదోషము. ఈ నాగదోషాలు ఏం చేస్తాయి అంటే స్థిరమైన ఉద్యోగాలు లేకపోవడము, పెళ్లిళ్లు కాకపోవడము, వంశాభివృద్ధి జరగకపోవడము, ఇలా జన్మ తరహా వచ్చేటువంటి నాగదోషాలు ఉంటాయి. కొన్ని సంచిత పాపాలు ఛిద్రంగా చేసి చంపడం వల్ల కూడా నాగదోషం వచ్చి నాగులు శపిస్తాయి. కాబట్టి అటువంటి వంశం కూడా అభివృద్ధి చెందదు. విపరీతమైన దీర్ఘకాలిక రోగాలతోని కూడా ఆ కుటుంబము, ఆ వంశము తరతరాలుగా కష్టపడుతూ ఉంటుంది. ఇలాంటి పాపాలన్నిటికీ కూడా ఈ నాగ పంచమి రోజు గతం పాపం కృతం పాపం గతం గతః అని చెప్పుకుంటూ నాగ పంచమి రోజు ఎవరైతే నాగులు నివసించే పుట్టల దగ్గరికి వెళ్లి ఆవు పెడతో అలికి ముగ్గులు పెట్టి శుచి శుభ్రం చేసి అక్కడ ఆవు పాలను పోయడం వలన, ఇంకొకటి ఆవు పాలల్లో ఉండేటువంటి కొన్ని పాజిటివ్ రసాయనాలు ఈ నాగులు కలుసుకోవడం వల్ల జరిగినటువంటి నాగ రేతస్సు ఆ మట్టిలో మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ నాగ రేతస్సు పడిన చోట ఆవు పాలు పోయడం వల్ల ఆ మట్టిని తీసుకొని స్త్రీలు గర్భసంచి దగ్గర లేపనంలా పూసుకోవడం వల్ల గర్భంలో ఉన్నటువంటి గాలి బుడగలు, రక్త కణాలు అడ్డుగా ఉండేటువంటివన్నీ కూడా సమసిపోతాయి. అలాగే ఈ నాగ మట్టిని తెచ్చి పురుషులు, కొత్తగా పెళ్లైన యువకులు చెవుల వెనుకకు పెట్టుకోవడం వలన వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరగడమే కాక సంతానోత్పత్తి కణాలు ఎక్కువగా జనిస్తాయి అని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగ పూజలు చేసిన వాళ్ళు అనేకమైనటువంటి నాగదోషాల నుండి విముక్తి పొంది సకల సుఖశాంతులు పొందుతారు. మళ్ళీ వండిన పదార్థాలు ఏమీ తినకూడదు. ఆ రోజు ఇంట్లో కూరగాయలు తినకూడదు. పొట్లకాయలు లాంటివి పాము ఆకారంలో ఉన్నటువంటి వస్తువులను వండకూడదు. అలాగే శాకాహారం మాత్రమే భుజించాలి. పాములకు గుడ్లు ఇష్టమని గుడ్లు పగలగొట్టి ఆ పరిసరాలంతా దుర్గంధం చేయడము, నాగపుట్ట దగ్గర చేయడం చెయ్యకూడదు. నాగం పాములు ఆహారాన్వేషణ తింటే పర్వాలేదు, కానీ మీరు కేవలము అరటి పండు నివేదించడము, ఆ తర్వాత ఆవు పాలు, పచ్చి పాలు పిండినట్టుగా ఆవు పాలు తమ వంశ గోత్రాలు చెప్పుకొని తమ పిల్లల పేర్లు, తమ కుటుంబంలో అందరి పేర్లు చెప్పి ఒక్కొక్క చుక్కగా మాత్రమే వెయ్యాలి. ధారగా పోసి వాటి పుట్టను తడిపి వాటికి వసతి లేకుండా చేయకూడదు. అది కూడా దోషమే. సుగంధ ద్రవ్యాలు, సువాసన పుష్పాలంటే నాగులకు చాలా ఇష్టము. మొగిలి పువ్వులు, మల్లె పూలు, సన్నజాజులు ఇలాంటి పరిమళ పుష్పాలన్నీ కూడా ఆ నాగ పుట్ట చుట్టూ చల్లడము, లేకుంటే వాటిని పూలమాలల అల్లి పుట్ట చుట్టూ వేయడము, అలాగే నువ్వులు, బెల్లము కలిపినటువంటి ఆహార పదార్థాలు అక్కడ ఉంచడము, చలిమిడి అంటే బియ్యం, కొత్త బియ్యము నానబోసి దాన్ని మెత్తగా చేసుకొని కాసింత బెల్లం నీళ్లలో బెల్లం కరిగించి అది వడపోసుకొని దాంట్లో చలిమిడి, ఇలాచి పొడి, మంచి నెయ్యి బాగా పెట్టి చలిమిడి ఉండలు చేసి నాగా పుట్ట దగ్గర నివేదించడము. ఈ శ్రావణ మాసంలో పెసర్లు, కొత్త పప్పు వస్తే అవి నానబెట్టి పొట్టు తీసి చాలా మెత్తగా నానిన పెసరపప్పును, ఈ ఆవు పాలను నివేదించి తమ వంశస్థుల పేర్లన్నీ కూడా చెప్పుకొని చాలా నిష్ఠా నియమంగా ఈ నాగవ్రతాన్ని ఎవరైతే చేస్తారో సంతోషంగా, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు లేకుండా ఉంటారని మనకి స్కాంద పురాణం నాగుల యొక్క విశిష్టత చెప్పబడింది. జై శ్రీమన్నారాయణ.